ఈ ఫోటోలో ఉన్న ఆవిడ పేరు శీతల్ విజయ్ షిండే అండి. తిను ఉంటున్న అపార్ట్మెంట్స్ పైన కొంతమంది రోజు పీజియన్స్కి ధాన్యాలు వేస్తూ ఉండేవాళ్ళు. ఉండగా ఈ పీజియన్స్ అనేవి వాటి స్థావరం చేసేసుకున్నాయి. శీతల్ గారు ఒకరోజు విపరీతమైన ఆయాసంతో దగ్గుతో హాస్పిటల్కి వెళ్ళారు. అయితే అక్కడ హాస్పిటల్ వాళ్ళు తనకి హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అనే వ్యాధి ఉందని కన్ఫర్మ్ చేశారు. తను తిరగని హాస్పిటల్స్ అంటూ లేవు. పూణే, ముంబైలో ఉన్న టాప్ హాస్పిటల్స్ అన్నీ తిరిగారు. చివరికి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అయ్యింది. కానీ దురదృష్టవశాత్తు తన ఫ్యామిలీ తనను కోల్పోయింది. ఈ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అంటే ఏంటి, అది ఎందువల్ల వస్తుందనేది నేను ఇప్పుడు చెప్తాను. మనలానే ఈ పావురాలు కూడా చెట్లు లేకపోయినా ఈ సిటీస్లో ఉండడం అలవాటు చేసుకోవడం మొదలుపెట్టినాయి. ఈ పావురాలని రాక్ పీజియన్స్ అంటారు. ఈ పావురాలు ముఖ్యంగా అపార్ట్మెంట్స్, ఫ్లైఓవర్ కిందను వీటి స్థావరాలుగా చేసుకోవడం మొదలుపెట్టి సంవత్సరానికి యావరేజ్గా ఒక పావురం 6 పిల్లల్ని పొదిగిస్తుంది. వాటి పాపులేషన్ ఈ మధ్య చాలా పెరిగింది. అందుకే వీటిని అర్బన్ బర్డ్స్ అని కూడా అంటున్నాం. పావురాల యొక్క వ్యర్థ పదార్థాలు, దాని ఈకలు ఇవి మెల్లగా డ్రై అయిన తర్వాత వాటి నుంచి వచ్చే ప్రోటీన్స్ అనేవి గాల్లో కలుస్తున్నాయి. ఈ ప్రోటీన్స్ మనకి యాంటీజెన్స్ లాగా. ఈ యాంటీజెన్స్ అనేవి ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి, పిల్లలకి యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ అనేవి కల్పిస్తున్నాయి. ఈ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ వల్ల వచ్చే రోగమే హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్. ఈ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అనేది వచ్చినప్పుడు మన లంగ్ మీకు చెప్పాలంటే ఒక ఎండిపోయిన చెట్టులా తయారవుతుంది. ఇది మెల్లగా ఒక నార్మల్ దగ్గు, జలుబు, ఆయాసంతో మొదలై చివరికి మీ లంగ్స్ పూర్తిగా ఫంక్షన్ చేయడం మానేస్తాయి. ఈ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్కి ఉన్న ఒకే ఒక్క ట్రీట్మెంట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్. సరిపడా డోనర్స్ దొరకకపోతే ఆ పేషెంట్ పరిస్థితి ఏంటి? ఈ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అనేది అందరికీ వస్తుంది అని చెప్పట్లేదు, కానీ లక్షలో ఒక్కరికి వచ్చిన వాళ్ళని మనం కాపాడుకోగలగాలి. అందుకే మనం కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి ఫాలో అవుదాం. మీ ఫ్లాట్ బాల్కనీస్లో నెట్స్ వేసుకోండి పీజియన్స్ రాకుండా. ఇంకా మీ ఏసీ అవుట్డోర్ యూనిట్స్ పైన అమెజాన్లో కొన్ని స్పైక్స్ దొరుకుతున్నాయి, వాటిని ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకా ఈ బర్డ్ కేజెస్ని శుభ్రం చేసే వాళ్ళు ఎప్పుడైనా చేయాలి అనుకుంటే ఈ వ్యర్థ పదార్థాన్ని డ్రైగా ఎప్పుడు క్లీన్ చేయకండి. దాన్ని కొంచెం వెట్ చేసుకొని మాస్క్ పెట్టుకొని క్లీన్ చేయండి. ఎవరైనా మీ బాల్కనీ శుభ్రం చేసుకోవాలి అనుకున్నా ఈ వ్యర్థ పదార్థాలు ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకొని క్లీన్ చేయండి దయచేసి.